కర్కాటక రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోను తప్పకుండా చూడండి. మీ జీవితంలో 2 అతి పెద్ద శుభవార్తలు వినబోయే సమయం దగ్గర పడింది. ఇప్పుడు వనుక మీరు ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మీ జన్మలో ఇటువంటి అదృష్టం దక్కకపోవచ్చు. అందుకే ఈ వివరణను చివరి వరకు పూర్తిగా వినడం చాలా ముఖ్యం. మీ జీవితంలోకి రాబోయే ఆ అద్భుతమైన అవకాశాలేమిటి? వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలేమిటి? వాటి నుంచి బయటపడడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? మీ జీవిత ప్రయాణం ఎలా ఉండబోతోంది? ఈ విషయాలన్నింటినీ కర్కాటక రాశి వారి జాతక స్థితిగతులను బట్టి క్లియర్గా వివరించబోతున్నాం. కనుక ఈ వీడియోను మిస్ కాకుండా పూర్తి చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీ గురించి ముఖ్యమైన విషయాలు మిస్ అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. కర్కాటక రాశి కాలపురుష చక్రంలో 4వ రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుని ప్రభావం వల్ల వీరు చాలా సున్నితమైన మనసు, ప్రేమాభిమానాలు కలిగినవారు. వీరి స్వభావం చాలా మృదువుగా ఉంటుంది. కుటుంబం, బంధాలు, అనుబంధాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీరు తమ వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరు బయటికి కాస్త మౌనంగా కనిపించినా లోపల చాలా భావోద్వేగాలు దాచుకుని ఉంటారు. కర్కాటక రాశివారు భద్రతను ఎంతో ముఖ్యంగా భావిస్తారు. ముఖ్యంగా కుటుంబ భద్రత, ఆర్థిక భద్రత కోసం ఎంతో కష్టపడతారు. వీరికి ఇల్లు అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటారు. తమ కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఏదైనా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడతారు. వీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మితే వారి కోసం పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. ఇక వీరి కష్టపడే గుణం గురించి చెప్పాలంటే కర్కాటక రాశివారు చాలా పట్టుదల కలవారు. బయటికి అంతగా కనిపించకపోయినా లోపల ఎంతో బలమైన సంకల్పం ఉంటుంది. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు. వీరు తమ కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం చాలా కష్టపడతారు. తమ వారికి సుఖ సౌకర్యాలు కల్పించాలనే తపనతో పనిచేస్తారు. వీరు సంపాదించిన దానిని చాలా జాగ్రత్తగా వాడతారు. అవసరం లేని ఖర్చులు చెయ్యరు. భవిష్యత్తు గురించి ఆలోచించి సేవింగ్స్ చేస్తారు. ఒక పీత తన గుడ్డును ఎలా కాపాడుకుంటుందో అలాగే వీరు తమ కుటుంబాన్ని, తమ సంపాదనను కాపాడుకుంటారు. వీరి ఓర్పు, ప్రేమ, బాధ్యతాభావం వీరి గొప్ప లక్షణాలు. సమాజంలో మంచి పేరు, గౌరవం సంపాదించడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు ప్రేమించే వ్యక్తుల కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. ఎవరినైనా మనస్సారా ఇష్టపడితే వారిని ఎప్పటికీ విడిచిపెట్టరు. భావోద్వేగాలు వీరి బలమే కాదు, కొన్నిసార్లు బలహీనత కూడా అవుతాయి. కానీ అదే భావోద్వేగం వీరిని గొప్ప వ్యక్తులుగా నిలబెడుతుంది. అయితే ఈ లోకంలో పాజిటివిటీ ఎంత ఉంటుందో దానికి 2 రెట్లు ఎక్కువగా నెగటివిటీ కూడా ఉంటుంది. మీ ధైర్యాన్ని, మీ ఎదుగుదలను చూడలేని వారు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. ఈ నెగటివిటీ కారణంగానే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకుండా వెనక్కి వెళుతున్నాయి. మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 1కి 10 సార్లు ఆలోచించే మానసిక స్థితి మీది. ఆ ఆలోచించే క్రమంలో మీరు ఎదుటివారి సలహాలు అడుగుతుంటారు. వీరిని అడిగితే బాగుంటుందేమో, వారేమంటారు, వారి సలహా తీసుకుందాం అని మీరు 10 మందిని సంప్రదిస్తుంటారు. కానీ ఇక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు. మీ చుట్టూ ఉండే 10 మందిలో కనీసం 9 మంది మీ బాగు కోరుకునేవారు కాదు. మీరు ఈ పనిలో సెటిల్ అయితే మీ లైఫ్ బాగుంటుందని, మీరు డబ్బు సంపాదిస్తారని లోపల కుళ్ళుకునేవారే ఎక్కువ. మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారి వల్ల మీకు నరదిష్టి తగులుతోంది. 10 రాళ్ళు ఒక ఆకుపై వేస్తే కనీసం ఒక్కటైనా తగిలినట్లు ఆ 9 మందిలో ఎవరో ఒకరి ఏడుపు మీ మీద పడుతోంది. దీనివల్ల మీరు ఒక పనిలో దిగినా అది పూర్తయ్యే సమయానికి చేజారిపోవడం లేదా ఆశించిన లాభం రాకపోవడం జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తులు మీ ముందు చాలా మంచివారిలా, మీ శ్రేయస్సు కోరేవారిలా నటిస్తారు. వారికి మీ మీద ఎటువంటి ఈర్ష్య లేదని, వారే మీ నిజమైన హితులు అని నమ్మిస్తారు. అందుకే అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఏదైనా పని చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించండి.
మీ సొంత ఆలోచనతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి. లాభ నష్టాల గురించి అతిగా ఆలోచించకుండా ఏదైతే అది అవుతుంది, నేను సిద్ధం అనే మొండి ధైర్యంతో దిగండి. కష్టపడితే ఫలితం దానంతటా అదే వస్తుంది. కొన్నిసార్లు విషయాలు మన చేతుల్లో ఉండవు. అటువంటప్పుడు బాధపడటం మానేయాలి. మనిషి ఈ భూమి మీదకు ఒంటరిగానే వస్తాడు. ఇది అందరూ అంగీకరించవలసిన పచ్చి నిజం. వచ్చేటప్పుడు మనం ఎటువంటి డబ్బును, ఆస్తులను వెంట తీసుకురాము. అలాగే చనిపోయేటప్పుడు కూడా మీరు ఎంత సంపాదించినా, ఎన్ని భూములు కొన్నా కనీసం వంటి మీద బట్టలు కూడా వెంటరావు. దేవుడు మనకు జన్మనిచ్చేటప్పుడు ఒక మాట చెబుతాడంట, నీకు ఈ జన్మను కొంతకాలం వరకే ఇస్తున్నాను. ఈ జీవితాన్ని ప్రశాంతంగా గడిపిరా. అనవసరమైన బంధాలు, ఆస్తుల మీద ఆశ, ఎదుటివారి మీద అసూయ పెంచుకోకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా చివరికి ఒంటరిగానే నా దగ్గరకు రావాలి అని పంపిస్తాడు. కానీ భూమి మీదకు వచ్చాక మనిషి ప్రేమ, ఆశ, మోసం, ఈర్ష్య అనే మాయలో పడిపోతాడు. మన దగ్గరకు వచ్చేది శివప్రసాదం, మనల్ని విడిచి వెళ్ళేది శివార్పితం అని భావిస్తే జీవితం మరో కోణంలో కనిపిస్తుంది. అప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉండదు, దేని మీద అతిగా ఆశ ఉండదు. బ్రతకడానికి కావలసినంత సంపాదించుకోండి, కానీ నిన్ను నువ్వు కష్టపెట్టుకునేంత, రోగాలు తెచ్చుకునేంత ఆశ వద్దు. ఈ రాశి వారికి ప్రస్తుతం గ్రహ స్థితిగతులలో మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రగ్రహం మరియు శనిగ్రహాల ప్రభావం వల్ల మీకు మానసిక ప్రశాంతత కొంచెం తగ్గుతోంది. అతిగా ఆలోచించడం మీకు పెద్ద సమస్యగా మారింది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దెల్లో పెట్టి చూస్తున్నారు. పైకి మీరు చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ మీ మనసు వెన్నపూస వంటిది. మీ కుటుంబ విషయాలలో మీరు చాలా సున్నితంగా ఉంటారు. గతంలో మీరు ఎన్నో స్ట్రగల్స్ పడ్డారు, ఎందరో వ్యక్తుల వల్ల మోసపోయారు. ఈ జీవితం అనే పాఠశాలలో మీకు ఎదురైన గుణపాఠాలు మిమ్మల్ని మేల్కొల్పాయి. వ్యక్తుల ముఖ కవళికలను చూసి వారు ఎలాంటి వారో అంచనా వేయగల తెలివితేటలు మీకున్నాయి. ఇక మీరు ఎదురు చూస్తున్న ఆ 2 శుభవార్తల విషయానికి వద్దాం. మొదటి శుభవార్త మీ స్థిరాస్తికి సంబంధించినది. చాలా కాలంగా మీరు ఒక ఇల్లు అమ్మాలని ప్రయత్నిస్తున్నా, లేదా ఏదైనా పాత భూమి తగాదాలలో చిక్కుకుని ఉన్నా వాటన్నింటికీ ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. మీరు ఆశించిన ధర కంటే మెరుగైన ధరకే మీ ఆస్తి విక్రయించబడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఆస్తులు కొనేటప్పుడు మీకు ఎదురైన సులభమైన పరిస్థితులు అమ్మేటప్పుడు మాత్రం ఎదురుకాక చుక్కలు చూసి ఉండవచ్చు. ఎంతోమంది బ్రోకర్ల చుట్టూ తిరగడం, సరైన కస్టమర్ దొరక్కపోవడం వంటి సమస్యలు మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల అనుకూలత వల్ల, ముఖ్యంగా భూకారకుడైన కుజుడు మరియు లాభస్థానాధిపతుల శుభ దృష్టి వల్ల మీ ప్రాపర్టీ డీల్స్ చాలా వేగంగా పూర్తవుతాయి. రావలసిన బాకీలు వసూలు కావడం, నిలిచిపోయిన ఇన్వెస్ట్మెంట్స్ లాభాలతో తిరిగి రావడం వంటివి మీకు 100% మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి. ఇది కేవలం ఆర్థిక లాభమే కాదు, మీ కుటుంబంలో ఉన్న పెద్ద చిక్కుముడిని విడదీసే అద్భుత అవకాశం. రెండవ శుభవార్త మీ వృత్తి మరియు వ్యాపార రంగాలలో ధనలాభం. ఈ రాశివారు ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని, శ్రమకు తగిన ఫలితం అందడం లేదని తరచుగా బాధపడుతూ ఉంటారు. మీరు ఒక చిన్న దుకాణం నడుపుతున్నా, లేదా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా మీ ప్రతిభకు తగిన గౌరవం మరియు ఆర్థిక ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతున్నాయి. ప్రస్తుతం శుక్రుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది. శుక్రుడంటేనే ఐశ్వర్యం, భోగభాగ్యాలకు కారకుడు. ఆయన అనుకూలత వల్ల మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెట్టబోతోంది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి, పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, అనవసరమైన ఆలోచనలకు, ఆందోళనలకు స్వస్తి చెప్పి మీరు చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రతను కేటాయించాలి. మీ తెలివితేటలను ఉపయోగించి మీ పని విధానంలో చేసే చిన్న మార్పు కూడా ఊహించని భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఈ రాశి వారికి ఉన్న అతిపెద్ద బలహీనత లేదా శాపం ఏమిటంటే అది నరదిష్టి. మీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు,
మీ కళ్ళలో ఒక రకమైన అయస్కాంత శక్తి ఉంటుంది. మీ మాట తీరు, ఎదుటివారిని ఆకట్టుకునే గుణం ఇతరులలో అసూయను కలిగిస్తాయి. మీరు బాగున్నారు, మీరు ఆనందంగా ఉన్నారు అని తెలిస్తే చాలు, సమాజంలోని కొందరు వ్యక్తులు చూసే చూపు మీ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ నరదిష్టి వల్లనే మీకు తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు, మైగ్రేన్ తలనొప్పి, కీళ్లవాతం మరియు మోకాళ్ల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఉదయం నిద్రలేచినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే మీరు సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా నీరసించిపోవడం, తెలియని నిస్తేజం లేదా డిప్రెషన్లోకి వెళ్ళడం వంటివి జరుగుతుంటే అది ఖచ్చితంగా దిష్టి ప్రభావమే అని గ్రహించాలి. మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బు వైద్యానికి లేదా అనవసర ఖర్చులకు అయిపోవడానికి కూడా ఈ ప్రతికూల శక్తులే కారణం. దీని నుండి బయటపడటానికి 41 రోజుల పాటు ఒక చిన్న తంత్రం పాటించడం మీకు అత్యంత అవసరం. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొంచెం కల్లుప్పు మరియు నల్ల ఆవాలు కలిపి మీకు మీరే 3 సార్లు దిష్టి తీసుకుని ఆ మిశ్రమాన్ని ఎవరూ తొక్కని చోట లేదా నీటిలో పారేయండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. ఇంటికి తిరిగి రాగానే ఆ నిమ్మకాయతో దిష్టి తీసి దూరంగా విసిరేయండి. నుదుటున ఎప్పుడూ సింధూరం లేదా గంధం ధరించడం అలవాటు చేసుకోండి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మరియు ఇతరుల అసూయ చూపుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఆహార నియమాలు పాటిస్తే ఈ దిష్టి దోషాల నుండి త్వరగా కోలుకోవచ్చు. కుటుంబ విషయానికి వస్తే, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు లేదా అప్పుల బాధలు ఫిబ్రవరి నెల నుండి క్రమంగా తగ్గిపోతాయి. అయితే మీ కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశివారు ఒక్కోసారి ఆవేశంలో అనే మాటలు సంబంధాలను దెబ్బతీస్తాయి. ఎవరినో మార్చాలని, అందరూ మీ మాట వినాలనే మొండి పట్టుదల వదిలేయండి. ముఖ్యంగా మూర్ఖులను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నం కేవలం మీ సమయాన్ని, శక్తిని వృధా చేయడం మాత్రమే అవుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాకుండా ఉండాలంటే ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఎదుటివారు మిమ్మల్ని హేళన చేసినా లేదా హర్ట్ చేసినా వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండటం ఉత్తమం. మౌనం అనేది మీకు గొప్ప ఆయుధంగా మారుతుంది. ఏ విషయంలో పట్టుపట్టాలి, ఏ విషయంలో వదిలేయాలి అనే విచక్షణ మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారికి దూరంగా ఉండండి మరియు మిమ్మల్ని నిజంగా ప్రేమించే మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆదరించండి. ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఈ రాశి వారికి శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శుద్ధ జలంతో లేదా పాలతో అభిషేకం చేయించండి. ఇది మీ జాతకంలోని గ్రహదోషాలను తొలగించి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించడం మర్చిపోకండి. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఏలినాటి శని లేదా ఇతర శని దోషాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు విశేష పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎండాకాలంలో బాటసారులకు మంచినీరు అందించడం, చెప్పులు లేదా గొడుగుల దానం చేయడం వల్ల మీకు పట్టిన దరిద్రం వదిలిపోయి అదృష్టం వరిస్తుంది. గోమాత సేవ మీకు మరో ముఖ్యమైన పరిహారం. ఏదైనా ముఖ్యమైన పని మీద లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఆవుకు పచ్చగడ్డి తినిపించి లేదా ఆవును తాకి నమస్కరించుకుని వెళ్ళండి. ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. చివరగా ఈ సమయం ఈ రాశి వారికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ కాబోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చి మీ జీవితం ఒక కొత్త వెలుగులోకి వెళుతుంది. మీరు పడ్డ శ్రమకు ఫలితం లభించే కాలం ఇది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. భయం, సంకోచం మీ దరికి చేరనివ్వకండి. దైవ చింతన కలిగి ఉంటూ పైన చెప్పిన పరిహారాలను చిత్తశుద్ధితో పాటించండి. ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా మీ లక్ష్యం వైపు సాగిపోండి. లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. శివుని ఆశీస్సుల వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ ఏడాది మీరు అనుకున్నవన్నీ నెరవేరి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తున్నాము. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. విజయం మీదే.